హాయ్ హలో వెల్కమ్ టు సాజిరాజు న్యూ వ్లాగ్. ఈరోజైతే మనం ఇంకొక వీడియోలోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లీ పెయింటింగ్ అంతా నేను మీకు చెప్తాను. వెల్కమ్. కొత్తగా ఛానల్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. వెల్కమ్. వచ్చేసి అయితే ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళారు, కానీ మా పిల్ల ఇక్కడ వద్దు అని చెప్పేసి మేము వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా ఆపోజిట్లోనే ఉందన్నమాట. అక్కడికి వెళ్దామనగా బట్ అది ఇంకా ఖాళీ లేవు, సీట్స్ అవైలబుల్ లేవు. కాసేపు వెయిట్ చేయాలంటే ఇక్కడ వెయిట్ చేసాం. ఇంతసేపు వెయిట్ చేసే లోపే వాళ్ళు పిలిచారనమాట. ఇంక మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. పిల్లలు, మేము, మా అక్క, మా బావగారు వాళ్ళందరూ, మేము 2 ఫ్యామిలీస్ అయితే మేమైతే వెళ్ళామన్నమాట. చూసారా, లవ్ ఫస్ట్ బైట్ అని, ఫస్ట్ సైట్ లాగా లవ్ ఎట్ ఫస్ట్ బైట్ అనమాట. మేమైతే మేము మొత్తం అందరూ కలిపి, ఎక్కువ కదా ఫ్యామిలీ మొత్తం అందరూ, కొంచెం పెద్ద డైనింగ్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంక మెనూ అయితే వచ్చేసింది. ఈలోపు మెనూ కూడా ఏదో పెద్ద సీరియస్గా చదివేస్తున్నారు అనమాట, ఏమి ఆర్డర్ పెట్టద్దని. కానీ పిల్లలకి ఏది ఇష్టమైతే అదే ఆర్డర్ పెడదామని ముందైతాను. ఎందుకంటే మనం ఎంత తిన్నా సరే పిల్లలు మళ్ళీ అది కావాలి ఇది కావాలని వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు కదా, మళ్ళీ అది ఇవి ఆర్డర్ పెట్టలేదు, ఇది ఆర్డర్ పెట్టలేదని. వాళ్ళకి నచ్చింది ఏదంటే మేము ఇంక బటర్ నాన్, లాలీపాప్, చికెన్ వింగ్స్ అయితే చెప్పాం. బట్ మా అక్క వాళ్ళ పాపకి, మా ప్రైజీకి అయితే చికెన్ బిర్యానీ కావాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ నేను కూడా అన్నా, ప్రైజీ ఆర్డర్ పెట్టాం కదా, లాస్ట్ ఇంకా మనకేమన్నా పొట్టలో స్పేస్ ఉంటే అప్పుడు మనం బిర్యానీ చెప్పుకుందామని. ఈలోపు అలాగా మా చికెన్ లాలీపాప్, చికెన్ వింగ్స్ అయితే మాకు వచ్చేసినాయి అనమాట. బట్ చికెన్ వింగ్సే కావాలని చెప్పింది, బట్ చికెన్ లాలీపాప్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అడిగింది అనమాట. సర్లే మళ్ళీ చికెన్ లాలీపాప్, చికెన్ వింగ్స్ ఇంకా అందరూ పిల్లలు మేము అందరూ తిన్నాము. బటర్ నాన్, రోటీ, అలాగే కాజు చికెన్ కూడా చెప్పామన్నమాట. పిల్లలకి, మా పిల్లలు అయితే బటర్ నాన్, రోటీ ఇంకా చికెన్ లాలీపాప్, వింగ్స్ తిన్నారు. వాళ్ళు బిర్యానీ వద్దని చెప్పారు. అయితే నేను, మా అక్క, మా ప్రైజ్ది మేమైతే బిర్యానీ అయితే తీసుకున్నాము. బిర్యానీ ఇంకా ఇది తినేలోపు బిర్యానీ వస్తుంది కదా అని చెప్పి మేమైతే తిన్నాం. ఈలోపు రోటీస్ అండ్ కర్రీస్ కూడా వచ్చినాయి. అంటే మేము పిల్లలతో తినడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంతే, ఇప్పుడే కాదు, ఇది హైదరాబాద్నే అవనివ్వండి, వైజాగే అవనివ్వండి, ఎక్కడన్నా అవనివ్వండి, వాళ్ళు అల్లరి చేసే అల్లరి అయితే పక్కన తినడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ లేనంతగా. మీ పిల్లలు అంతేనా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మా వాళ్ళైతే, మా బాబు ఇంకా అనమాట, తింటూనే ఆడతాడు, అది అటు ఇటు పడేస్తాడు. ఈలోపు తింటూనే వాటర్ కూడా గ్లాస్ పడేసాడు, మొత్తం వాటర్ అయిపోయిందనమాట. ఇంక మొత్తం అందరూ ఇంకా ఏం చేస్తాం, ఇంక పిల్లలంటే అంతే కదా, వాళ్ళేం అనలేము. మనమా ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే అందరూ విచిత్రంగా చూస్తారు. ఇంకేం చేస్తాం, అలాగే సర్దుకొని దాని మీద టిష్యూ పేపర్స్ అవి వేసేసి మేము ఇంకా కంటిన్యూ చేసామన్నమాట తినడం. మా పాప అన్నం తినేటప్పుడు కూడా వీడియోని, మరి వీడియో తీయకపోతే నాకు ఎట్లా, నా వర్కే ఇది కదా, తీయాలి తప్పదు. మా ప్రైజ్ అయితే బిర్యానీ వచ్చే వరకు ఇంకా రోటీ అవన్నీ తింటున్నాం మేము కూడా. ప్రైజ్ బాగుందా అంటే బాగుందని చెప్తుంది మా అక్క వాళ్ళ పాప. మా శామ్ పక్కన బర్త్డే జరుగుతుందన్నమాట, అక్కడ వాటిని చూస్తూ తింటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మేము అలా కూర్చొని ఉండగా మా శామ్ చెప్పాను కదా వాటర్ అయినా పడేశాడని, ఇంక మొత్తం యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ బాగుంది. మొత్తం అంతా ఫుడ్ మేమందరం, మా ఫ్యామిలీ మొత్తం, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం అయితే మేము పంజాబీ డాబా అనమాట ఇది, బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ బాగుంది, మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళాం కదా, షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట మేము ఫుడ్ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇది నాకు ఏరియా అంత కరెక్ట్గా తెలీదు, ఇక్కడ ఏంటి అని నాకైతే కరెక్ట్గా ఐడియా లేదనమాట. ఎందుకంటే వైజాగ్ వెళ్ళేది అప్పుడప్పుడు, మరి మనకి ఇవన్నీ తెలియాలంటే కొంచెం కష్టం. బట్ నేను ఈసారి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఏరియా ఎక్కడ ఏంటి అని చెప్పి నేనైతే మీకు చెప్తాను. మా బాబు బటర్ నాన్ తీసుకున్నాడు కదా, బటర్ నాన్ చల్లగా అయ్యే కొద్దీ అది కొంచెం సాగుతుంది కదా, అట్లా సాగుతుంది అనమాట. వాడు తినని చెప్పేసి అంటే పర్లేదులే తిను అలా స్లోగా అని చెప్పి తింటున్నాడు. తింటుంటే ఈలోపు
అందరూ నవ్వుతున్నారని చెప్పి నేను కూడా నవ్వుతున్నానని మా నోట్లో వాళ్ళ డాడీ నోట్లో పెట్టి లాగుతున్నాడనమాట. అది ఎట్లా ఉందో కొంచెం చల్లగా అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. మేమైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. బాగుంది ఫుడ్. ఇంకా పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఆల్మోస్ట్ ఎందుకంటే మనమే ఎంజాయ్ చేసినప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయరా? అదిగో చూసారా? మా బాబు అట్లా చేస్తున్నాడనమాట. ఇంక మామూలుగా లేదు మా శామ్ అయితే. ఇప్పుడే కాదు ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంతే. అక్కడే ఉన్నప్పుడే కాదు ఎక్కడున్నా అంతే. ఈలోపు మేము తింటూ ఉండగానే మా బిర్యానీ అయితే మాకు వచ్చేసిందనమాట. బిర్యానీ. బిర్యానీ కూడా మేము చికెన్ దమ్ బిర్యానీ కాదు పెట్టింది. చికెన్ మొగలై బిర్యానీ అనమాట. పైనంతా చికెన్ ఎగ్ కోటెడ్తో ఉంటుంది రైస్. మాకు బిర్యానీ అయితే వచ్చేసింది. బిర్యానీ అందరూ తింటూ ఉండగా ఇంకా మా పిల్లలు అయితే తినేసారు. ఇంకా మా బాబు బ్లెస్సీ ఇంకా మా అక్క వాళ్ళ బాబు అయితే వాళ్ళైతే అయిపోయింది వాళ్ళ డిన్నర్ అయితే. మేము ఇంకా మరి బిర్యానీ వచ్చింది కదా, మరి ఫుడ్ని వేస్ట్ చేయలేం కదా. ఇంకా అందరూ ఇంకా కొంచెం కొంచెం అందరూ తింటున్నాం. తింటారా అంటే వీళ్ళు ఇంకా వద్దు చాలు అన్నారు. సరే వెళ్ళు హ్యాండ్ వాష్కి అంటే మళ్ళీ వాటర్ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడే వాటర్ అది వంపేశాడు, మళ్ళీ వాటర్ కావాలంటున్నాడు. ఇంకంతే పిల్లలతో మనం ఇంకేం చేయలేము. ఇంకంతే అనమాట. బాగుంది బిర్యానీ అయితే మొత్తం. ఎక్కువ ఆయిలీగా లేదు, టేస్ట్ కూడా బాగుంది. అంటే వేడివేడిగా తింటే ఏదైనా బాగుంటుంది. అండ్ ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఇంకా అట్రాక్టివ్గా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది కదా. ఎవరైనా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్క నుంచి వెళ్తారు. మా అమ్మ కింద నుంచి దూరేసి వెళ్ళిపోతుంది అనమాట. అది మా ఫుడ్ వీడియో అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా ట్రై చేయండి. ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, చికెన్ ఫ్రైస్ ఆర్ చికెన్ ప్రియులు ఎంతమంది ఉన్నారు, బిర్యానీ ప్రియులు నాకు కింద కామెంట్ చేయండి. మీరు మీ ఫ్యామిలీతో ఇలా మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసిన మూమెంట్ కూడా నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి కింద. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంక మా బిర్యానీ మా ఫుడ్ అంతా అయిపోయింది. మొత్తం అందరూ మేము తినేసిన తర్వాత ఇంకా తర్వాత పిల్లలందరూ వచ్చేసారు. మా బాబు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అదిగో చూసారు కదా ఇంకంతే అనమాట. ఎక్కడున్నా సరే ఆ 2 పడిపోవాల్సిందే. అయిపోయింది. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని బయటకొచ్చేసాము. ఇక్కడే కొంచెం వాటర్ అదంతా కొంచెం డర్టీగా ఉందనమాట. బట్ మా బాబు అక్కడ లైట్స్ కలర్స్ చేంజ్ అవుతున్నాయని ఆహ్, ఆన్, ఆఫ్ చేస్తున్నాడు. అయిపోయింది. ఇంక బిల్ పే చేసి మేమైతే బయటకొచ్చేస్తున్నాము. వాటి కోసం అందరూ హడావుడనమాట. వీటి కోసం సోంపు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇచ్చే సోంపు కోసం పిల్లలు ఎగబడతారు. పిల్లలే కాదు నేను కూడా. ఎందుకంటే ఇష్టం అనమాట. ఇంకా మా వాళ్ళు టిష్యూలు ఏసుకొని కూడా తెచ్చుకున్నారు. అదొక ఆనందం అంతే. మీరు కూడా అంతేనా? మీ పిల్లలు గానీ, మీరు కానీ ఎప్పుడైనా అలాగా బిల్ అంతా పే చేసిన తర్వాత సోంపు టిష్యూలో ఏసుకొని నేనైతే చాలా సార్లు తెచ్చుకున్నా అనమాట. మా పిల్లలు కూడా అదే అలవాటయిందనుకుంటా మేబీ. బయటకైతే వచ్చేసాను. చెప్పాను కదా! అక్కడ వాల్ మీద పెయింటింగ్ ఉందని. వర్షం ఇంకా తగ్గలేదు. అలా చినుకు చినుకు పడుతూనే ఉంది. ఇంక మా బావగారైతే కారైతే తీసుకొస్తాను అని చెప్పేసి అన్నారు. మేమైతే సరేలే స్లోగా నడుచుకొని వెళ్దామని చెప్పి మేమైతే వెళ్తున్నాము. ఇంగ వర్షం ఇంక తగ్గదు. ఇంక అంతే. ఇంక ఏం చేస్తాం వర్షాకాలంలో.
చెప్పాను కదా పెయింటింగ్ అని ఇదే. మీకు వైజాగ్‌లో ఉన్న ప్రతి ప్లేసు ఈ ఈ వాల్ మీద పెయింట్ చేశారనమాట. బీచ్, పోర్ట్, అలాగే అరకు రైల్వే ట్రాక్ అన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు ఏ ప్లేస్ విజిట్ చేశారు? మీకు ఎక్కువ ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే మొత్తం వైజాగ్ మొత్తం ప్లేస్ నాకైతే అక్కడ స్టీల్ ప్లాంట్ అని రాసి కనిపించలేదు. మేబీ ఏమో తెలీదు అక్కడేమైనా నేనేమైనా మిస్ చేశానా నాకైతే ఏం కనిపించలేదు. అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ అక్కడున్న చర్చెస్ కానీ మొత్తం అక్కడ ఉన్నవన్నీ అక్కడ వాళ్ళు వాళ్ళ మీద వైజాగ్ మొత్తం పెయింట్ చేసామన్నమాట. సబ్మెరైన్ చూసారా షిప్ అదంతా పోర్టు బీచ్. ఇటు వచ్చేస్తే కైలాసగిరి మొత్తం అంతా ఉంది. మొత్తం వైజాగ్లో మనకున్న ప్రతి ఒక్క ప్లేసెస్ దాని మీద ఉన్నాయన్నమాట. బాగుంది మొత్తం. అంటే లోపల ఫుడ్ బాగుంది, బయట కూడా ఎంట్రన్స్ దగ్గర ఇది కూడా బాగుందన్నమాట. మేమైతే మొత్తం ఫుడ్ ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇది కూడా మొత్తం చూసాను. నేనంటే చెప్తున్నా అక్కడంతా ఉంది, బట్ అక్కడ స్టీల్ ప్లాంట్ ఎక్కడుందా అని ఎతుకుతున్నా. అక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. మొత్తం రోప్వే, కైలాసగిరి రోప్వే. అది వచ్చి తిరుమల టెంపుల్ అనుకుంటే, ఇది వచ్చి అరకు ట్రైన్. అదంతా మొత్తం కైలాసగిరి మొత్తం అంతా బాగుంది. పెయింటింగ్ అయితే మరి ఎవరేసారో తెలియదు కానీ చాలా బాగుంది పెయింటింగ్. మీరు కూడా పంజాబ్ డాబాకి వచ్చి మీరు యాంబియన్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఇలా పెయింటింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఈరోజు మా వీడియో అనమాట. మా ఫుడ్ బ్లాగ్ అయితే అయిపోయింది. మేమైతే రిటర్న్లో ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి ఇంకా వర్షం అయితే తగ్గలేదు, అయినా సరే ఇంకా తినేసాం కాబట్టి ఇంక మళ్ళీ బయటకు వెళ్ళి పని లేదు కదా, ఇంక ఇంటికి వెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకోవడమే. వేలో వస్తున్నప్పుడే అక్కడ వైజాగ్ మనకి ఎన్ఈడి మీన్స్ ఎయిర్పోర్ట్ వే అనమాట. అంటే ఇప్పుడు మా భోగాపురం మారిపోయింది అనుకోండి, పాత ఎయిర్పోర్ట్ వే అక్కడైతే కనిపిస్తే కొంచెం అది వీడియో తీస్తున్నాను అంతే. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసేసారా. ఇది ఈరోజు మా వ్లాగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఆల్.